హలో ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో మనకి దేవీ నవరాత్రులు అయితే రానున్నాయి కదండి. అయితే దేవీ నవరాత్రులు మనకి ఎప్పటి నుంచి మొదలవబోతున్నాయి, అమ్మవారిని ఏ తారీఖున ఏ నెలలో ఏ అవతారంలో అమ్మవారిని మనం పూజించుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి. అయితే సెప్టెంబరు ఈ నెలలో మనకి 22వ తారీఖున సోమవారం నుండి మనకి నవరాత్రులు అయితే మొదలవబోతున్నాయండి. అయితే ఈ రోజు నాడే మనము అంటే 22వ తారీఖు సోమవారం రోజు నాడే మనం కలశ స్థాపన అయితే చేసుకోవాలండి. 22వ తారీఖు నుంచి అమ్మవారి అవతారాలు అయితే మనకి రానున్నాయండి. అయితే ఏ రోజు ఏ అవతారం అన్నది అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చివరిలోనే చూపించబోతున్నానండి, డేట్స్తో సైతం. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు నవరాత్రులు చేసిన తర్వాత 10వ రోజు నాడు మనం దసరా రోజుతో మనకి నవరాత్రులు అయితే ముగుస్తాయి కదండి. ఈ సంవత్సరం అయితే 11 రోజులు మన నవరాత్రులు అయితే చేయవలసి ఉంటుందండి. 10 రోజులు నవరాత్రులు చేసిన తర్వాత చివరిలోని 11వ రోజు నాడు మనం నవరాత్రుల పూజను అయితే ముగించుకోవాలండి. అయితే మనకి అక్టోబర్ 2వ తారీఖుతో దేవి నవరాత్రులు అయితే ముగియనున్నాయండి. ఆ రోజు నాడే అంటే మనం అక్టోబర్ 2వ తారీఖు రోజు నాడే మనం దసరా పండుగను అయితే జరుపుకోవాలండి. ఫ్రెండ్స్, అయితే మనం ఈ దేవి నవరాత్రులు 9 రోజులు కూడా కలశం పెట్టి పూజించుకుంటాం కదండి. అయితే కలశం పెట్టుకుని ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్నది మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేసి ఉన్నదండి. ఎవరైనా చూసి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియోని చూసి చేసుకోండి. అలానే కలశము లేకుండా కూడా పూజని ఏ విధంగా జరుపుకోవాలి అన్నది అది కూడా మన ఛానల్లోని వీడియో పోస్ట్ చేయబోతున్నానండి. అది కూడా మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఏ విధంగా కలశం లేకుండా పూజను చేసుకోవాలన్నది ఆ వీడియోలో కూడా మీరు చూసి పూజను అయితే జరుపుకోవచ్చండి. చాలా మందికి కలశం ఆనవాయితీ లేకుండా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం కూడా కలశం లేకుండా పూజను ఏ విధంగా చేసుకోవాలన్నది ఆ వీడియోను కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఏ రోజు నాడు ఏ అవతారం అన్నది ఈ వీడియోలో అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. అయితే 2025 సంవత్సరము దేవి నవరాత్రుల రోజువారీ అలంకారాలండి. మొదటిగా సెప్టెంబర్ 22 సోమవారము శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. రెండవ రోజు సెప్టెంబర్ 23 మంగళవారం రోజు నాడు శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. మూడవ రోజు సెప్టెంబర్ 24 బుధవారం రోజు నాడు శ్రీ అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. నాలుగవ రోజు సెప్టెంబర్ 25 గురువారము శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. ఐదవ రోజు సెప్టెంబర్ 26 శుక్రవారం రోజు నాడు శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. ఆరవ రోజు సెప్టెంబర్ 27 శనివారం రోజు నాడు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. ఏడవ రోజు సెప్టెంబర్ 28 ఆదివారము శ్రీ మహాచండిగా దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. ఎనిమిదవ రోజు సెప్టెంబర్ 29 సోమవారం రోజు నాడు శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. తొమ్మిదవ రోజు సెప్టెంబర్ 30 మంగళవారం రోజు నాడు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. 10వ రోజు అక్టోబర్ 1 బుధవారము శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. 11వ రోజు అక్టోబర్ 2 గురువారం రోజు నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి. ఇంతేనండి అమ్మవారి అవతారాలు.